وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الأمر بإقام الصلاة నమాజ్ని స్థాపించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞ ఇచ్చారు. దానికి ఒక హదీసు ఇక్కడ తీసుకొచ్చారు. అందులో ఒక వ్యక్తి, ఒక పల్లెటూరు వ్యక్తి ఒంటెపై ప్రయాణమై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మస్జిద్లో ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఒంటెపై నుంచి దిగి అడుగుతాడు, ఓ ప్రవక్త అడుగుతాడు, మీలో మహమ్మద్ ఎవరు అని. అందరూ ఆయన కాసి చూస్తారు. పల్లెటూరు వాసి ఒంటె మీద కూర్చొని డైరెక్ట్గా మస్జిద్లో ఎంటర్ అయ్యాడు. ఆ మస్జిద్ విశాలంగా ఉండేది. మీలో మహమ్మద్ ఎవరు అని అడుగుతారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గుర్తుపట్టాడు. అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, నేనే ఇక్కడ కూర్చొని ఉన్నాను, చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను అల్లాహ్కు సాక్ష్యం పెట్టి అడుగుతున్నాను, మీరు అల్లాహ్ యొక్క ప్రవక్త అని అడుగుతాడు. అవును, నేను అల్లాహ్ యొక్క ప్రవక్త అని, అల్లాహుమ్మా నామ్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు. తర్వాత ఆ వ్యక్తి అనేక విషయాలు అడుగుతాడు. అందులో ఒక విషయం ఏంటంటే, నేను అల్లాహ్కు సాక్ష్యం పెట్టి అడుగుతున్నాను, అల్లాహ్ 5 పూటలు నమాజు పాటించమని ఆజ్ఞ ఇచ్చాడా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, అల్లాహుమ్మా నామ్, అవును, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞ ఇచ్చాడు 5 పూటలు నమాజు పాటించమని. ఈ హదీసు రెఫరెన్స్ ద్వారా మనకేం తెలుస్తుంది? నమాజు 5 పూటలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు నుండి ఫరజ్ అని ఆజ్ఞ ఇవ్వబడింది. దానికి ఖురాన్లో చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నమాజ్ని స్థాపించమని చాలా చోట్ల చెప్పాడు. అది మనం ఇంతకుముందు విన్నాము. తర్వాత నమాజ్ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వసియత్ చేశారా? వసియత్ అంటే మరణ శాసనము. చనిపోతున్నప్పుడు చేసే వసియత్ని మరణ శాసనం అంటారు. అబూ దావూద్ యొక్క హదీస్లో వస్తుంది. హజరత్ అలీ రజియల్లాహు అన్హు వారు హదీస్ ఉల్లేఖిస్తున్నారు. అలాగే ఉమ్మే సల్మా రజియల్లాహు అన్హా హదీస్ ఉల్లేఖిస్తున్నారు. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు వారు హదీస్ ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన మరణ శాసనము చివరిసారిగా అందరితో అన్నారు, అస్సలాత్ 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 ఔ మా మలకత్ ఐమానుకుమ్, నమాజ్ని స్థాపించండి, నమాజ్ని స్థాపించండి, నమాజ్ని స్థాపించండి, మరియు మీ చేతి కింద ఉండే వారితో మంచిగా మసలుకోండి, వారి హక్కుని చెల్లించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వసియత్, ఆయన మరణ ఘడియలో చివరి క్షణాలలో చేసే వసియత్. ఎవరైనా సరే వసియత్ని చాలా సీరియస్గా తీసుకుంటారు, దాన్ని చులకనగా తీసుకోరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తన చివరి క్షణాలలో, చివరి క్షణం అంటే ఒక సెకండు 2 సెకండ్లు సమయం దొరుకుతుంది చివరి క్షణాల్లో, ఆ సమయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దేంట్లో వినియోగించారు? నమాజ్ 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 అని అన్నారు. దీని ద్వారా నమాజ్ యొక్క ప్రాధాన్యత మనకి తెలుస్తుంది. అలాగే అల్ బయ్యతు అలా ఇఖామతి స్సలాత్, నమాజ్ని స్థాపించాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేతి మీద బైత్ తీసుకున్నారు. ప్రజలకు బైత్ తీసుకోవడం అంటే నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పి బైత్ తీసుకోవటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బైత్ తీసుకున్నారు. ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక విషయాల గురించి బైత్ తీసుకున్నారు. అందులో నమాజ్ గురించి కూడా బైత్ తీసుకున్నారు అని చెప్పి హదీస్లో వస్తుంది. అలాగే ఫరజ సలాతు రకఅతైని ఫీ బిదాయతి తష్రియత్, నమాజ్ ఫరజ్ అయ్యింది 2 రకాతులే, తర్వాత దాంట్లో పెరిగింది.
ఉమ్మల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా హదీస్ ఉల్లేఖిస్తున్నారు, ప్రారంభంలో నమాజు ఫరజ్ అయ్యింది 2 రకాతులే. అంటే ఫజర్ 2, జొహర్ 2, అసర్ 2, మగ్రిబ్, ఇషా అన్ని 2 ఉండేవి. తర్వాత జొహర్ 4 అయ్యింది, అసర్ 4 అయిపోయింది, మగ్రిబ్ 3, ఇషా 4. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా అంటున్నారు, ప్రయాణంలో మళ్ళా యథాప్రకారమే ఉంది, 2 ఉన్నాయి. కానీ మగ్రిబ్ మాత్రం ఎప్పుడు కూడా 3, ముందు 3, తర్వాత కూడా 3. ప్రయాణంలో ఫజర్ 2, జొహర్ 2, అసర్ 2, ఇషా 2 అన్ని 2. అలాగే ఉమ్ముల్ ముమినీన్ అంటున్నారు, భయముతో నిండి ఉన్నటువంటి రణభూమిలో, యుద్ధ భూమిలో నమాజు 1 రకాతే. 1 రకాతే అంటే 1 రకాత్ కాదు, అది కూడా 2. కానీ 1 రకాతు జమాత్తో చదువుతారు, మరొక రకాతు జమాత్తో చదవరు. అది ఎలా అవుతుందంటే నమాజు చదివించే ఇమాం గారు నిలబడి 2 రకాతులు చదివిస్తారు. చదివే సైన్యములో సగం మంది 1 రకాత్ చదువుతారు, 1 రకాతు యుద్ధంలో ఉంటారు. మరొక సగం మంది మరొక 2వ రకాత్లో ఉంటారు. 2వ రకాత్ అయిన తర్వాత వారు యుద్ధం చేస్తూ వీరు నమాజ్లో అందరూ కలిసి ఒకసారి సలాం తిప్పుతారు. ఇక్కడ చాలా పాఠాలు మనము నేర్చుకోవాల్సి ఉన్నాయి. రణభూమిలో సహితము యుద్ధము విడిచిపెట్టలేదు, 1. రణభూమిలో సహితము నమాజ్ విడిచిపెట్టలేదు, 1. రెండోది ఏంటి, రణభూమిలో సహితము జమాత్ని విడిచిపెట్టలేదు, 2. ఎంత ముఖ్యం చూడండి, జమాత్కి ఎంత ప్రాముఖ్యత ఉంది, అలాగే నమాజ్కి ఎంత ప్రాముఖ్యత. యుద్ధమే చేస్తున్నారు కదా వారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మ సంస్థాపన కొరకు, ధర్మాన్ని రక్షించడం కొరకు, కాపాడటం కొరకు చేసే యుద్ధము. ఆ యుద్ధంలో కూడా నమాజ్ మానలేదు, 1. రెండవది నమాజ్లో కూడా జమాత్ మానలేదు. దీని ద్వారా జమాత్కి నమాజ్కి విలువ తెలుస్తుంది. అదదర్ రకాతు సలాతుల్ ఖమ్స మఫ్రూజా, 5 పూటల నమాజులు యొక్క సంఖ్య ఎంతైతే ఉందో అది ఫిక్స్ అయి ఉంది, దాన్ని మనము స్వయంగా తగ్గించలేము. దీనికి కొన్ని హదీసులు తీసుకొచ్చారు ఇక్కడ. ఆ హదీసులు ఏంటంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి జొహరో అసరో చదివించారు. రావి కూడా ఇందులో డౌట్ ఉంది, రావి కూడా ఖచ్చితంగా చెప్పలేదు జొహరా అసరా అనేది. చదివించినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 4 రకాతుల చోట 2 చదివారు. 2 చదివిన తర్వాత సలాం కూడా తిప్పేశారు. తిప్పిన తర్వాత కొంతమందికి పనులు ఉంటాయి, తొందరగా వెళ్ళిపోయారు సలాం తిప్పగానే. కొంతమంది కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటుండగా అబూబకర్ సిద్దిక్ ఉన్నారు, ఉమర్ ఫారూక్ ఉన్నారు, పెద్ద సహాబా ఉన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఉన్నారు. ఒక సహాబీ, ఆయన పేరు జుల్ యదైన్, 2 చేతుల సహాబీ. అందరికీ 2 చేతులే ఉంటాయి, కాకపోతే ఆయనకి జుల్ యదైన్ అని ఎందుకన్నారంటే 2 చేతులు కొంచెం పొడవుగా ఉంటాయి కొంతమంది అన్నారు. కొంతమంది 2 చేతులతో ఎక్కువగా ఖర్చు పెట్టేవాడు అల్లాహ్ మార్గంలో. ఆ వ్యక్తి నిలబడి అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నమాజు తగ్గిందా లేదా మీరు మర్చిపోయారా అని అడిగారు. ఏమడగాలో సూటిగా అడిగయ్యా, తగ్గను లేదు, నేను మర్చిపోను లేదు అని అన్నారు. మీరు 2 చదివించారు అన్నారు. 2 చదివించానా అని సహాబాతో అడిగారు. సహాబా అందరూ అన్నారు, అవును తమరు 2 చదివించారు. మరి మీరందరూ ఎందుకు చెప్పలేదు, ఆయన ఎందుకు చెప్తున్నాడు? ఏమో ఆకాశం నుంచి వహీ వచ్చిందేమో, మారిపోయిందేమో, అందుకే మేమేం చెప్పలేదు. అలాగేమీ కాదు, నేను మర్చిపోయాను, నేను కూడా మీ వంటి మానవుణ్ణే. ఎప్పుడైనా మర్చిపోతే నాకు మీరు జ్ఞాపకం చేయండి. ఇన్నమా అనా బషరు మిత్లుకుం, నేను కూడా మీ వంటి మానవుణ్ణి, నేను మర్చిపోతే మీరు జ్ఞాపకం చేయండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఇక్కడ ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడ్డారు, మరొక 2 రకాతులు చదివారు. 2 చదివారు కాబట్టి మరలా 2 చదివారు. చదివిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 2 సజ్దాలు చేశారు అత్తయ్యాతి తర్వాత. ఆ తర్వాత సలాం తిప్పారు. ఇదే హదీసు మరొక విధంగా కూడా వస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 2 రకాతులు చేసిన తర్వాత మరలా 2 సజ్దాలు చేసి సలాం తిప్పారు. సలాం తిప్పి 2 సజ్దాలు చేసి సలాం తిప్పారు. ఎలాగైనా చేయొచ్చు. అంటే ఫరజ్ అనేది
జొహర్ 4, అసర్ 4, మగ్రిబ్ 3, ఇషా 4. దానికి ఒకవేళ తగ్గితే మళ్ళా 2 చదవలసిందే అని చెప్పి తెలుస్తుంది. ఇవన్నీ విషయాలు ఇప్పుడు మనం విన్నాం. ఇంకా అలాగే నమాజ్ గురించి వింటూ ఉంటాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ 2 చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని సాధించుగాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్ వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీమ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రహీమీన్.